నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐరన్ మ్యాన్ సంజన. ఐరన్ మ్యాన్ ఏంటి? అలాంటి ఒక క్యారెక్టర్ సినిమాల్లో కదా మనం చూస్తూ ఉంటాం. బయట కూడా ఉంటారా? ఇలా రకరకాల డౌట్స్ వచ్చాయి కదండి. ఆబ్వియస్లీ నాకు కూడా అదే సేమ్ డౌట్ వచ్చింది. అందుకే అసలు ఐరన్ మ్యాన్ ఏంటి? మేబీ అయితే ఐరన్ విమెన్ అని అనాలేమో కదా. సో ఇలా రకరకాల డౌట్స్ ఉన్న నేపథ్యంలో అసలు సంజన ఐరన్ మ్యాన్ ఎలా అయ్యారు? ఎలా అవ్వచ్చు? దానికి ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు? ఇది కూడా ఒక స్పోర్టా? వీటన్నిటి గురించి సంజనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సంజన. Hi, హౌ ఆర్ యూ? I'm good, thank you. How are you? ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు ఆఫీస్ లో ఐరన్ మ్యాన్ సంజన అని అన్నారు. నేను కొద్దిసేపు అది ఏదైనా సినిమాలో క్యారెక్టర్ ఏమో అని అనుకున్నా. ఒక ఆర్టిస్ట్ వస్తున్నారేమో స్టూడియోకి, భలే ఉంటదని అనుకున్నా. బట్ అది లైక్ స్పోర్ట్ అండి. దాంట్లో తను చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి మాట్లాడదాము అని అన్నారు. సో నాకు ఒక్కదానికన్నా కూడా దట్టు మీరు తెలుగు అమ్మాయి కాబట్టి మీరు చూపించిన ప్రతిభను మన రెండు తెలుగు రాష్ట్రాల వారు అసలు అదేంటో తెలుసుకుంటే మంచిదని మిమ్మల్ని పిలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you for having me here. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ మ్యాన్ ఏంటి చెప్తారా? Iron Man, yeah, cinema kuda, but అంతకంటే ముందు in Hawaii, అమెరికాలో కొంతమంది నేవీ సీల్స్ అని వినుంటారు. ఇట్స్ ది అమెరికన్ మిలిటరీ. వాళ్ళు స్విమ్మర్స్ ఫిటెస్టా, సైక్లిస్ట్ ఫిటెస్టా, రన్నర్స్ ఫిటెస్టా, ఈ మూడు స్పోర్ట్స్లలో విచ్ అథ్లీట్ ఇస్ ది ఫిటెస్ట్, లెట్స్ ఫైండ్ అవుట్ అని చెప్పి దే కేమ్ అప్ విత్ అన్ ఈవెంట్ అండ్ దే కాల్డ్ ఇట్ ది ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ ఒక అల్ట్రా ఎండ్యూరెన్స్ ట్రయాథ్లోన్ ఈవెంట్. సో ట్రయాథ్లోన్ అంటే స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ consecutively ఒకటి తర్వాత ఒకటి you have to do it and then you finish it. That's your triathlon. ఇప్పుడు ట్రయాథ్లాన్ యాక్చువల్ గా మనము మన దగ్గర అథ్లెటిక్స్ గురించి వింటూ ఉంటాం కదా, ఫాస్ట్ గా పరిగెడతా ఉంటారు. ఓకే, వాళ్ళు మనం అథ్లెటిక్ అంటూ ఉంటాము. సో ఒక్కొక్క స్పోర్ట్ కి ఒక్కొక్క పేరు కూడా ఉండింది. బట్ ఇక్కడ మీరు అంటే 3 కేటగిరీస్ ఒకేసారి చేయాలి, నాకు అర్థమైనంత వరకు. రైట్? స్విమ్మింగ్ చేయాలి, and then cycling చేయాలి, and then running చేయాలి. ఓకే, ఇప్పుడు సైక్లింగ్ అండ్ రన్నింగ్ ఇస్ మనం ఆన్ రోడ్ చేస్తాం, వాళ్ళ ట్రాక్స్ పైన చేస్తాం. బట్ స్విమ్మింగ్ అనే దానికి వాటర్ కావాలి, మీరు ఎట్ ఏ టైం చేయాలి అని అంటున్నారు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ట్రయాథ్లాన్స్ లో డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటాయి. స్ప్రింట్ ట్రయాథ్లాన్ ఇస్ 1 distance, ఒలింపిక్ ట్రయాథ్లాన్ ఇస్ 1 distance. ఇప్పుడు ఐరన్ మ్యాన్ అంటే ఇట్స్ అన్ అల్ట్రా ఎండ్యూరెన్స్ ఈవెంట్, సో ద డిస్టెన్సెస్ ఆర్ వెరీ లాంగ్. స్విమ్మింగ్ ఇస్ 3.8 kilometers and it's an open water swim, so it's usually in the ocean or a lake or a reservoir. ఎందుకంటే 3.8 kilometers at a stretch చేయాలి కదా. పూల్లో you have to keep lapping. It's not possible. Thousands of people participate చేస్తారు per event. It's not possible to accommodate అంతమంది in a pool, so it's usually an open water swim. The one that I did, నాది ఆస్ట్రేలియాలో, it was in an ocean. And then immediate అయిపోయినాక you have to run out of the ocean, run to your transition zone. అక్కడ మీ బైక్ బ్యాగ్ ఉంటుంది, దానిలో మీకు బైక్ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ ఉంటాయి. యువర్ హెల్మెట్, యువర్ షూస్, యువర్ సాక్స్, మీకు బైక్ మీద కావాల్సిన న్యూట్రిషన్ ఎక్సెట్రా, దట్ విల్ బీ ఇన్ ద ట్రాన్సిషన్. సో ఫాస్ట్ అక్కడికి వెళ్ళి మీరు స్విమ్మింగ్ వేసుకునేదంతా తీసేసి కొంచెం యూనో ఫర్ సైక్లింగ్ అపారల్ వేసుకొని యూ రన్ టు యువర్ బైక్ తీసుకొని యూ స్టార్ట్ యువర్ బైక్ విచ్ ఇస్ 180 kilometers, 180. Yes, so after the 3.8 kilometer swim in the ocean, you have to do a 180 kilometer bike. Adi అయిపోయిన తర్వాత you get off your bike, you run to your second transition. This is the run transition. అక్కడ మీ run bag ఉంటుంది. So మీ helmet, మీ cycling shoes అన్ని తీసేసి you have to put your running shoes on and you start running. It's a full marathon, 42.2 kilometers. 42.2. 3.8? Yes. 180. And then 42.2. At a stretch 16 to 17 hour cut off ఉంటుంది. అంటే కొన్ని ప్లేసెస్లలో 16 hours ఉంటుంది, కొన్ని ప్లేసెస్లలో 17 hours ఉంటుంది. ఇట్ డిపెండ్స్, ఎందుకంటే కొన్ని ప్లేసెస్లలో ద బైక్ కోర్స్ ఇస్ వెరీ హిలీ, అక్కడ కట్ ఆఫ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లలో ఓషన్ చాలా చాపీ ఉంటుంది, ఇట్లా జెంటిల్ ఉండదు, సో అక్కడ కొంచెం అలవెన్స్ ఇంక్రీజ్ చేస్తారు. సో యాజ్ పర్ దాట్ 16 to 17 విల్ బి యువర్ కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ లోపల చేసి ఇఫ్ యూ క్రాస్ ద ఫినిష్ లైన్ యూ బికమ్ ఎన్ ఐరన్ మ్యాన్. So that's your Iron Man triathlon. It's a single day event. ఒకటి తర్వాత ఒకటి immediate చేయాలి, రెస్ట్ ఉండదు, and you have to finish it within 16 or 17 hours. మొత్తం ఈ 3 కేటగిరీస్ చేసేస్తారు మీరు? Yes.
అసలు ఎంత వండర్ అనిపిస్తుందో. యాక్చువల్ గా ఇలాంటి ఒక దీన్ని గేమ్ అనాలా లేకపోతే ఏమన్నారో నాకు ఐడియా రావట్లేదు కానీ ఇలాంటి ఒక పార్టిసిపేట్ చేయడానికి ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలుసా అసలు? మీకు ఎలా తెలిసింది? నాకు మై సిస్టర్ అండ్ నాకు ఒక చెల్లి ఉంది. వి యూస్ టు స్విమ్ కంపెటిటివ్లీ స్కూల్లో, మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ మొత్తం మేము ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో వి యూస్ టు ట్రైన్. సో మేము కంపెటిటివ్లీ, సో కొంచెం స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ టు బిగిన్ విత్. అండ్ దెన్ 10th grade లో ఐ కేమ్ అక్రాస్ a YouTube video where a person was doing the Ironman. అది చూసినప్పటి నుంచి ఇంకా అట్లా బ్రెయిన్ లో అతుకుపోయింది, నేను కూడా చేయాలి. ఎక్కడ యూట్యూబ్ లో చూసారు మీరు? yes. అండ్ అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే మీరు స్విమ్మింగ్ మీద కాస్త నాలెడ్జ్ ఉండింది, అంటే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు మీరు? No, we swam competitively, so state level, national level, competitive swimming. Okay, సో అక్కడ నుంచి మీరు ఇట్లా టర్న్ తీసుకున్నారు చూడగానే? అంటే స్కూల్ అప్పుడు ఎవ్రీ డే 2 times a day we were swimming 6 days a week. మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఉండేది. సో అప్పటి నుంచి ఆ లైఫ్ స్టైల్ కొంచెం అలవాటు. పొద్దున్నే లేసి ట్రైనింగ్ చేసి స్కూల్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళి ఇంటికి వచ్చి ట్యూషన్, నిద్రపోవడం 6 days a week throughout the year. That was the routine. ఓకే, యాక్చువల్ గా మనము ఒక్కొక్క స్పోర్ట్స్ ని కొంతమంది చూస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మీలా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కొంతమంది షటిల్ ఆడుతూ ఉంటారు, మనం చూస్తాం ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తారు, స్టడీస్ చూసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తారు. కొంతమంది క్రికెట్, ఇలా రకరకాల గేమ్స్ ని చూస్ చేసుకుంటారు. మీరు స్విమ్మింగ్ లో ఓకే అది చూస్ చేసుకున్నారు. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ నేషనల్ లెవెల్లో కూడా మీరు వెళ్ళున్నారు. సో మీరు యూట్యూబ్ లో చూసారు ఐరన్ మ్యాన్ గురించి. ఆ తర్వాత యూనివర్సిటీ కి వెళ్ళిపోయాను. ఐ డిడ్ మై అండర్ గ్రాడ్ ఎకనామిక్స్ లో at the University of Birmingham. ఆ తర్వాత ఐ వెంట్ ఆన్ టు డూ మై మాస్టర్స్ లండన్ లో, యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఆల్సో ఇన్ ఎకనామిక్స్. అక్కడ ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్ లో యూకే లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రియలీ గుడ్. యూకే నుంచి చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కూడా ఐరన్ మ్యాన్ లో. ఇక్కడ ఉన్నట్టు కాదు, దిస్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్. ఐరన్ మ్యాన్ అంటే అందరికీ తెలుసు, అక్కడ దట్ లెవెల్ ఆఫ్ క్రేజ్ ఇస్ డిఫరెంట్. లైక్ మనం ఇక్కడ క్రికెట్ ని ఎట్లా చూస్తాం, దాట్ ఈక్వివలెంట్ అన్నమాట. సో దానికి తగ్గట్టు యూకేలో అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అక్రాస్ యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా, లెట్స్ జస్ట్ కాల్ ఇట్ ఇన్ ఆల్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్, I'd say అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఐ వాజ్ లైక్ now is the right time. I found a coach there. బైక్ కొనుక్కున్నాను and then I started training. So second year of undergrad లో స్టార్ట్ చేశాను ట్రైనింగ్. ఓకే, యాక్చువల్ గా మీరు హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. సో మీరు మీ స్టడీస్ అన్ని కూడా అబ్రాడ్ లో కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో జర్నీ చెప్తారా నాకు? 12th వరకు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాను. ఓకే, ఆ తర్వాత నాకు అబ్రాడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండే అండ్ పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఎకనామిక్స్ అంటే ఐ ఎంజాయ్ దట్ సబ్జెక్ట్, అది ఇంట్రెస్ట్ ఉండే. సో ఐ అప్లైడ్ టు స్టడీ ఎకనామిక్స్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్. అక్కడ ఫస్ట్ ఇయర్ లో ఇట్ వాస్ ఫైన్. కోవిడ్ లో వెళ్ళాను నేను, సో ఇట్ వాస్ బిట్ ట్రిక్కీ ట్రైయింగ్ టు నావిగేట్ దట్. ఆ తర్వాత అన్ని ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. లాక్డౌన్ అంతా తీసేసారు, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. అండ్ ఐ నో లైక్ అప్పటి వరకు ఐ థింక్ ఐ జస్ట్ కెప్ట్ పుషింగ్. 10th లో ఐ లెర్న్డ్ అబౌట్ ఇట్. 18 years వస్తే చేయొచ్చు, బట్ ఐ థింక్ ఐ కెప్ట్ పుషింగ్ ఇట్. నౌ ఇస్ నాట్ ద రైట్ టైం, ఎప్పుడు కాదులే ఎప్పుడు కాదులే ఎప్పుడు కాదులే అని. అండ్ దెన్ సెకండ్ ఇయర్ లో ఐ వాజ్ లైక్ ఇఫ్ నాట్ నౌ వెన్, లైక్ అన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్. మనలాగా రోడ్ల మీద ట్రాఫిక్ కూడా అట్లా ఉండదు, బైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ప్రాక్టీస్ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఓపెన్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర నేను వెళ్ళి దుర్గం చెరువులో I can't swim. నా ఐరన్ మ్యాన్ ప్రెప్ కి I had no open water swimming training whatsoever. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉండే లాస్ట్ couple of months. సో ఓపెన్ వాటర్ ట్రైనింగ్ అస్సలు లేకుండే, పూల్లోనే చేస్తుండే. And then when I went to Australia, the ocean was a shock. Obviously pool లో everything is calm, మనకి ఏమొస్తుందో తెలుసు, that spatial awareness ఉంటుంది. But the ocean very unpredictable, the water was very choppy, అసలు ఏం కనిపివ్వదు, విజిబిలిటీ ఉండదు లోపల, ఇట్స్ వెరీ మర్కీ. So it's very challenging, but in the UK that was not the case. So and మనం ఇండిపెండెంట్ గా కూడా వెళ్ళి మనం స్విమ్ చేయలేము. లైక్ సమ్ సపోర్టర్ ఆర్ ట్రైనర్ అయితే మన దగ్గర ఉండాలి. పెట్టుకున్నారా మరి మీరు అట్లా ఎవరైనా చూస్ చేసుకున్నారా? నాకు I have a coach,
హీఈస్ బేస్డ్ ఇన్ ది యూకే. నేను యూకేకి వెళ్ళినప్పుడు ఐ కాంటాక్టెడ్ ఓవర్ దేర్ అండ్ అప్పటి నుంచి హీస్ బిన్ మై కోచ్. అంటే స్విమ్మింగ్ లోనా? అన్నిటికి. హీఈస్ అ ట్రయాథ్లీట్ హిమ్సెల్ఫ్. హీఈస్ అన్ ఐరన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ట్రైన్స్ అథ్లీట్స్. ఆల్రెడీ ఆయన ఐరన్ మ్యాన్ గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఈ మెథడ్స్ అన్ని అండ్ లైక్ కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న ట్రిక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, అవన్నీ మీకు ఆయన నేర్పించారు. ఇట్స్ నాట్ 1-on-1 కోచింగ్ కాదు, అంటే నాతో పాటు ఉండరు. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. yes everything is ఎట్లా అది? అంటే మీరు బిగినర్ అయితే ఇట్స్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఒక కోచ్ పెట్టుకోవడము. బట్ వన్స్ యూ హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, ఐరన్ మ్యాన్ చాలా వరకు ఇట్స్ ఆన్లైన్ కోచింగ్ ఓన్లీ. మీరు ఎవరిని కాంటాక్ట్ ఎందుకంటే ఇమాజిన్ మీకు ఒక 100 కిలోమీటర్ బైక్ రైడ్ ఉంది, వాళ్ళ మీ కోచ్ ఉండలేరు కదా మీతో 100 కిలోమీటర్స్ వరకు. యూ హ్యావ్ టు గో అంటే యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బైక్ వచ్చు ఎట్లా డ్రైవ్ చేయాలి అనేది, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుని మనం డ్రైవ్ చేయమంటే ఆన్లైన్ లో కొన్ని మెథడ్స్ చెప్తారు ఆర్ కొన్ని ట్రిక్స్ చెప్తారు ఆర్ కొన్ని ఏం చేయాలి ఏం చేయొద్దు చెప్తారు, అవి మనం వీ కెన్ ఫాలో దట్. బట్ స్విమ్మింగ్ అట్లా కాదు కదా, అది ఎంత డెప్త్ ఉంటుందో తెలీదు, ఏ టైంకి ఏం జరుగుతుందో తెలీదు, వేవ్ వచ్చే అవకాశం ఉండొచ్చు, అవన్నీ మనం ఫస్టే బేర్ చేయగలగాలి కదా. అట్లీస్ట్ బయట ఉండన్నా మనం గైడ్ చేయాలి కదా. ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ అంటే ఆప్షన్ ఉంటది ఆబ్వియస్లీ మీకు మీ విసినిటీలో ఇఫ్ యువర్ కోచ్ ఇస్ స్టేయింగ్ అండ్ యూ కెన్ హ్యావ్ దట్ అరేంజ్మెంట్. డెఫినెట్లీ పూల్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్, ఓపెన్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. పూల్ నార్మల్ ఉంటుంది బట్ ఓషన్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి వేవ్స్ అండ్ డెప్త్ మీరు అన్నట్టు, అండ్ విజిబిలిటీ ఉండదు. బిలీవ్ చేయడం కష్టం బట్ పూల్లో ఇఫ్ యూ కెన్ స్విమ్ కాన్ఫిడెంట్లీ, ఓషన్ కొంచెం స్కేరీ ఉంటది కానీ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఓపెన్ వాటర్ స్విమ్మర్. నేను పూల్లోనే చేశాను, నేను కాంపిటీషన్స్ అన్ని నాయి పూల్లోనే అయినాయి స్కూల్లో ఉన్నప్పుడు. సో నేను ఓషన్ లోకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇట్ వాజ్ అన్ ఎంటైర్లీ న్యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీకు రెస్ట్ చేయడానికి కాళ్ళు కింద అందవు ద హోల్ టైమ్, యూ హ్యావ్ టు కీప్ ఫ్లోటింగ్ ఎక్సెట్రా. బట్ యూ సమ్హౌ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బట్ యూ విల్ పుల్ ఇట్ ఆఫ్. కొంచెం మేబీ అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమో. అవును, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి కపుల్ ఆఫ్ టైమ్స్. దట్స్ వేర్ ఐ మిస్డ్ అవుట్. నేను ఇక్కడ ఉండి నాకు బికాజ్ ఐ కుడెంట్ ప్రాక్టీస్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు ఎవ్రీ వీకెండ్ దే గో, దే స్విమ్ ఇన్ ది ఓషన్. సో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి మరీ వెళ్ళకుండా అట్లా నెమ్మదిగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సింది. ఐ థింక్ ఐరన్ మ్యాన్ ది ఎంటైర్ స్పోర్ట్ ఇట్స్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ బిలీఫ్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అమ్మా నేను చేయలేను అని వెళ్ళే ముందే మీరు అనుకున్నారంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, ఇట్స్ ఇంపాసిబుల్. మీ మీద మీకు సమ్ లెవెల్ ఆఫ్ ఇది డిల్యూడెడ్ నమ్మకం ఉండాలి. ఇంకా అందరూ నువ్వు చేయలేరు అని అన్నప్పుడు మీ మీద మీరు యూ హ్యావ్ టు కాన్ఫిడెన్స్ ఉండాలి. yes 100%. ఓకే దెన్ యూ కెన్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. అండ్ మనం చేపట్టుకుని నడిపించేది కూడా ఏమీ లేదు, ఏముండదు. ఓన్లీ ఆన్లైన్ లో గైడ్ చేస్తూ ఉంటారు. మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోయి మనమే దాన్ని నేర్చుకోవాలి. యా సంజన, యు ఆర్ వెరీ బ్రేవ్ గర్ల్ రైట్? ఐ ట్రై. అండ్ ఇప్పుడు మీరు ట్రైథలాన్ అన్నారు, అంటే 3 ఈవెంట్స్ ఎట్ ఏ స్ట్రెచ్ లో చేయాలి. స్విమ్ చేయాలి, సైక్లింగ్ చేయాలి అండ్ రన్ చేయాలి. అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ట్రైథలాన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ టైం డ్యూరేషన్ అది కౌంటబుల్ అవుతుందా? yes అందరికీ అంతే. మీ ట్రాన్సిషన్ టైంలో కూడా వాటర్ నుంచి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసేంత వరకు టైం ఏదైతే ఉంటుందో, వేర్ యూర్ వేరింగ్ యువర్ హెల్మెట్, యువర్ షూస్, బైక్ పట్టుకొని బైక్ స్టార్ట్ లైన్ వరకు ఉరకడం, అదంతా కూడా కౌంట్ అవుతుంది ఆ కట్ ఆఫ్ లో. సో ఎక్కడ టైం వేస్ట్ చేయడానికి ఉండదు. సో ఒక్కొక్కరు ఎంత టైం తీసుకుంటున్నారు అనేది కూడా అదంతా క్యాలిక్యులేట్ చేస్తారు అనుకుంటా. అవును, యాంకిల్ కి ట్రాకర్ వేసేస్తారు ఒకటి. ఓకే, డిఫరెంట్ సెన్సర్స్ పెడతారు పాత్ మీద మొత్తం. ఇప్పుడు ఓషన్ లో అయితే ఇట్లా పెద్దగా బలూన్స్ టైప్ బాయ్స్ అంటారు, వాటిని పెడతారు, వాటికి ట్రాకర్స్ ఉంటాయి. సో మీరు అది క్రాస్ చేసినప్పుడల్లా ట్రాకర్ పిక్స్ ఇట్ అప్. సో అట్లా క్యాల్కులేట్ చేస్తుంది. ఎట్లా మెజర్ చేస్తారు ఈ టైమింగ్ అంతా? ట్రాకర్స్ పెట్టేస్తారు ఎక్కడికక్కడ, అండ్ మీ యాంకిల్ కి కూడా ఒక ట్రాకర్ పెట్టేస్తారు. అండ్ యాజ్ యూ కీప్ క్రాసింగ్ they keep calculating. డిస్కంఫర్ట్ అనిపించదా ట్రాకర్? no it's just like a velcro band. ఇప్పుడు బ్రేస్లెట్ ఎట్లా వేసుకుంటామో అట్లానే యాంకిల్ కి. ఓకే, అండ్ ఇప్పుడు అంటే ఈ ట్రైథలాన్ లో మనం 3 ఈవెంట్స్ ఎట్ ఏ స్ట్రెచ్ లో చేస్తూ ఉన్నప్పుడు ఎంత టైం తీసుకుంటారు? అంటే నేను యాక్చువల్ గా ఎంత టైం పట్టొచ్చు? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు స్విమ్ కి అయితే
మొత్తం 16 to 17 hours కట్ ఆఫ్ అని అనుకున్నాం కదా, దానిలో ఇండివిజువల్ ఈవెంట్స్ కి కూడా కట్ ఆఫ్ ఉంటాయి. సో స్విమ్ మీరు 2 hours 20 minutes లోపల ఫినిష్ చేసేయాలి. 2 hours 21 minutes తీసుకున్నారనుకోండి డిస్క్వాలిఫైడ్, యూ కెనాట్ కంటిన్యూ విత్ ది ఈవెంట్. సో 2 hours 20 లోపల ఫినిష్ చేసేయాలి. దానికైతే కట్ ఆఫ్ ఉండింది అక్కడ. అవును. తర్వాత మళ్ళీ బైక్ కి మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి 10.5 hours లోపల బైక్ ఫినిష్ చేసేయాలి. సో స్విమ్ ద ఫస్ట్ ట్రాన్సిషన్ అండ్ దెన్ బైక్ మొత్తం 10.5 hours లోపల ఫినిష్ చేసేయాలి. అండ్ దెన్ స్విమ్ టు రన్ మొత్తం మీరు 16 to 17 hours లో ఫినిష్ చేయాలి. సో మీరు బైక్ ఫినిష్ చేసి వచ్చేసరికి 11 hours అయింది అనుకోండి, డిస్క్వాలిఫై అయిపోతాం. అప్పుడు సెకండ్ రౌండ్ లోంచి మనం వచ్చేసేయాల్సి ఉంటుంది. సో దానికైతే కట్ ఆఫ్ ఉన్నాయి. 16 to 17 hours పడుతున్నప్పుడు ఫుడ్ తీసుకోవాలి కదా, ఇప్పుడు అంత కష్టపడుతున్నప్పుడు మరి ఎట్లా? దానికి కూడా టైం ఉంటుందా? వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఫుడ్ ఇప్పుడు మనం కన్వెన్షనల్ గా తినలేము. ఇట్లా అన్నం పప్పు మధ్యలో కూర్చొని తినాలి అంటే కుదరదు. అయినా పరిగెట్టలేము కదా అట్లా చేస్తే. ఎస్, క్రాంపింగ్ అవుతుంది. స్టమక్ లో లైట్ ఉండాలి, ఇమీడియట్ హిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ఉండాలి. సో దానికి ఎండ్యూరెన్స్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ అది ఒక పెద్ద బిజినెస్, అది ఉంటుంది. జెల్స్ దొరుకుతాయి. సో ఇట్స్ జస్ట్ డైరెక్ట్ ఇట్లా ఇంత పౌచెస్ లలో జెల్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్యూర్ కార్బోహైడ్రేట్స్, ఇంకేం ఉండదు. నో ఫైబర్, నో ప్రోటీన్, నథింగ్. ఇట్స్ జస్ట్ కార్బోహైడ్రేట్స్. తర్వాత కార్బోహైడ్రేట్ పౌడర్స్ దొరుకుతాయి నీళ్ళల్లో కలుపుకొని. సో ది ఎంటైర్ 15-16 hour డ్యూరేషన్ వి జస్ట్ కీప్ డ్రింకింగ్ కార్బోహైడ్రేట్ మిక్స్ అండ్ జెల్స్ పీలుస్తూ ఉంటాం అంతే. అండ్ ఎయిడ్ స్టేషన్స్ ఉంటాయి కోర్స్ లో, వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తారు, జెల్స్ ప్రొవైడ్ చేస్తారు, బనానాస్ అట్లా ప్రొవైడ్ చేస్తారు. బట్ యా దట్ ఎంటైర్ డే తినాలంటే కష్టమే. మీరు అన్నట్టు తాగేయడం బెటర్. అవును, అంటే ఎవ్రీ 20 minutes యూ హ్యావ్ టు కీప్ ఫీడింగ్ యువర్ సెల్ఫ్. లేకపోతే ఆఫ్టర్ ఎ సర్టన్ పాయింట్ చేయలేమంతే, లైక్ యూ విల్ గో కంప్లీట్లీ ఎంప్టీ. సో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇప్పుడు మనం 3 disciplines అనుకున్నాం కదా ట్రయాథ్లాన్ లో. దేర్ ఇస్ అ 4th discipline, ఇట్స్ యువర్ న్యూట్రిషన్. యూ హ్యావ్ టు బి ఆన్ టాప్ ఆఫ్ యువర్ న్యూట్రిషన్. ఇఫ్ యూ స్లాక్, ఇట్స్ హెల్ ఆఫ్ ఎ డే, వెరీ హార్డ్ టు గెట్ త్రూ. ఆ స్ట్రెంగ్త్ లేకపోతే మనం యాక్టివిటీ ఎట్లా చేయగలుగుతాం? స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వెయిట్ తగ్గడానికి చాలా మంది స్విమ్మింగ్ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు. అంటే మన ఎనర్జీ చాలా పోతా ఉంటది మనకు తెలియకుండానే. మీరు 3.8 kilometers అంటున్నారు, బయటకు వచ్చేసరికి నీరసం అవుతుంది. బయటికి రాగానే ఇమీడియట్ జెల్ తీసుకోవాలి, తీసుకుంటూనే పరిగెట్టాలి, చేయాలి. అండ్ ఇప్పుడు ఈ ట్రయాథ్లాన్ చేసేటప్పుడు దీనికి ముందుగానే ప్రాక్టీస్ అవసరం. ఎస్, అంటే ఫస్ట్ మీరు స్విమ్ చేయాలి, బైక్ సైక్లింగ్ చేయాలి అండ్ రన్నింగ్ చేయాలి. ఈ 3 ఎట్ స్ట్రెచ్ లో మీరు ఎట్లా ప్రాక్టీస్ చేశారు? ఇప్పుడు నాకైతే ఆబ్వియస్లీ బిగినర్ గురించి మాట్లాడుకుంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు బిల్డ్ అప్ దట్ ఎండ్యూరెన్స్. సో స్టార్టింగ్ లో యూ ప్రాబబ్లీ ట్రైన్ 7 to 8 hours a week. ఓకే, అక్కడ నుంచి నేను అట్లా స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో వెన్ ఐ స్టార్టెడ్ 7 to 8 hours a week I was training, and then peak లో I got to 24 hours of training in a week. Most of the days 2 times a day training ఉంటది, పొద్దున సాయంత్రం. సో I swim in the morning, సాయంత్రం బైక్ ట్రైనింగ్ ఉంటది, నెక్స్ట్ డే పొద్దున రన్ ట్రైనింగ్ ఉంటది, ఈవినింగ్ జిమ్ ఉంటది. అట్లా యూ జస్ట్ త్రూ అవుట్ ద వీక్ యూ ట్రైన్ డిఫరెంట్ డిసిప్లిన్స్. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్ స్ట్రెచ్ లో ప్రాక్టీస్ చేశారా మీరు? ఓన్లీ బ్రిక్ సెషన్స్ అని ఉంటాయి కొన్ని. ఓన్లీ బైక్ టు రన్ ఒకటి టుగెదర్ చేశాను, బ్రిక్ సెషన్ లాగా. దానిలో మై పీక్ వాజ్ 6 hours on the bike and then immediately into a 10-kilometer run. So that's the most training లో that I went to. But ఇప్పుడు ఈవెంట్ మొత్తము చేసే ముందే ప్రాక్టీస్ లో చేయలేం కదా, రికవరీ చాలా టైం పడుతుంది మనకి. ట్రైనింగ్ టైంలో చాలా టైం పోతుంది. ఇప్పుడు నేను ముందే చేసేసాను అనుకోండి, నాకు దాని నుంచి ఫుల్లీ రికవర్ అవ్వడానికి ఒక 2 weeks పడుతుంది. సో ట్రైనింగ్ పీరియడ్ లో 2 weeks మిస్సింగ్ అవుట్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్. సో అట్ నో పాయింట్ మీరు మొత్తం ఈవెంట్ చేయరు. మనము ఒకే ఎట్ స్ట్రెచ్ లో ప్రాక్టీస్ చేయడానికి అవ్వదు. నో, ఇట్స్ జస్ట్ క్యూములేటివ్. వీక్ ఆన్ వీక్ మనం అవర్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాము. సో దిస్ వీక్ ఇఫ్ ఐ డిడ్ 15 hours, నెక్స్ట్ వీక్ 16 hours ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత 17 hours ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఆల్ ఆఫ్ దాట్ క్యూములేటివ్ ఎఫర్ట్ మీకు రేస్ డే రోజు మీరు ఒకటే రోజులో చేసేస్తారు. బేసిక్ యాక్చువల్ గా ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, దానికి 3.8 kilometers కి ఇంత టైం అని తీసుకుంటే దాన్ని మీరు ప్రాక్టీస్ లో కాస్త ఎక్కువ అంటే తీసుకుని, ఓకే నేను ఈ టైమింగ్ లో ఇంతసేపు నేను స్విమ్ చేయగలను మీరు ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటారు. yes
ఎస్ రైట్. నెక్స్ట్ సైక్లింగ్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 10 hours అనుకోండి, దానికి ఇంకా తక్కువగా మీరు చేసుకుని దాన్ని కూడా మీరు ఒక ప్యాకేజ్ లా పెట్టుకుంటారు, బ్రెయిన్ లో కావచ్చు బాడీకి కావచ్చు. బట్ ఎట్ ఏ టైమ్ లో మీరు చేయాల్సి వచ్చినప్పుడు వన్సే వైల్ అన్నట్టు మీరు అలా చేస్తూ వెళ్ళిపోతారు అంతే, మిమ్మల్ని మీరు ఆ టైం కి హుక్ చేసేసుకుని. ఎప్పటికప్పుడు టైం చెక్ చేసుకుంటూ మనం ఆన్ పేస్ ఉన్నామా అన్నది చెక్ చేసి, ఇట్స్ యాక్చువల్లీ మిరకిల్. లైక్ there's so much that our body is capable of. Yes. On race day you just perform ante, like it just happens. Obviously the day leading up to race day ఆ వీక్ అంతా మనకి ట్రైనింగ్ వాల్యూమ్ అంతా హై ఉండదు, చాలా లో ఉంటది, టేపరింగ్ అంటారు దాన్ని. ఓకే. సో ఆ టేపరింగ్ పీరియడ్ లో మీరు ఇప్పటి వరకు చేసిన ట్రైనింగ్ అంతా మీ బాడీ అబ్జర్వ్ చేసేసుకుంటది, అండ్ దెన్ ఇట్స్ జస్ట్ ఫుల్ గ్యాస్ ఆన్ ఎనర్జీ కూడా మీరు దాచుకోవాల్సిన అవసరం. రేపు మనకి ఈవెంట్ ఉంది అంటే ఈ రోజు ఫుల్ గా పరిగెట్టడానికి లేదు, ఎనర్జీ దాచుకోవాల్సిందే. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ వరకు మీరు పరిగెట్టో లేకపోతే రన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మార్నింగ్ పార్టిసిపేట్ చేయడం కష్టమే కదా, రైట్? సో నాకు తెలిసి ఒక 1 week నుంచి మీ బాడీని ఎనర్జీ అట్లా కీప్ అప్ చేసుకుంటూ రావాలి. అండ్ 16 hours పడుతుంది అని అంటే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ కూడా అయిపోతూ ఉంటుంది. అవును. ఈ మిడిల్ లో మీరు ఓన్లీ ఎనర్జీ డ్రింక్స్ ఒకటి తీసుకుంటూ ఉంటారు, డ్రింక్స్ అండ్ జెల్స్. ఓకే. అండ్ సాల్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా, సివియర్ డిహైడ్రేషన్ ఇస్ అ వెరీ సీరియస్ ప్రాబ్లమ్. ఎప్పటికప్పుడు ఇఫ్ యూ డోంట్ టాప్ అప్ అవర్ ఎలక్ట్రోలైట్ ప్రొఫైల్, క్రాంపింగ్ అవుతుంది అండ్ చాలా ఫీవరిష్ అనిపిస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ కంపోనెంట్. ఓకే. మీ ట్రైనింగ్ అంతటికి మీ సెల్ఫ్ కి మీరు ఎంత టైం తీసుకున్నారు? Years or months? Actually my story is a bit unconventional. నేను 2023 లో స్టార్ట్ చేశాను ట్రైనింగ్. Feb 2023 1st Feb నాకు డేట్ గుర్తుంది, స్టార్ట్ చేశాను. అండ్ మై ఎయిమ్ వాస్ టు డూ ఇటలీ ఇన్ September 2023. ఇటలీలో ఉండే ఒక ఐరన్ మ్యాన్, దానికోసం ఐ స్టార్ట్ ప్రిపేరింగ్. అవును, that 7-8 months dedicated along with university, final year university lo unde, along with university I was training. And during the swim అయిపోయింది, bike అయిపోయింది, but during the bike 30 kilometers appudu ankle snipped and I had a stress fracture. But despite of that, I don't know what got into me, maybe adrenaline emo, because I'm like, now I'm here in the training ayano, this is my opportunity. Somehow I managed the bike, very slow bike, బట్ సమ్హౌ ఐ మేనేజ్ టు ఫినిష్ ఇట్. కానీ సైకిల్ అంటే కొంచెం యాంకిల్ మీద అంత ఎఫర్ట్ ఉండదు కదా కంపేర్ టు రన్నింగ్. సో వెన్ ఐ గాట్ ఆఫ్ ద బైక్ ఐ కుడెంట్ ప్రొసీడ్. అప్పటికి కూడా మెడికల్ టెంట్ కి తీసుకెళ్లారు, ఐస్ చుట్టేసారు మొత్తం కాల్కి. కూర్చొని నేను ఐ వాజ్ లైక్ 30 minutes లో నేను మళ్ళీ ట్రై చేస్తా. అండ్ ద నర్స్ లుక్డ్ ఎట్ మీ లైక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ లుక్. షీ వాజ్ లైక్, నించోడానికి ట్రై చేయి, ఎక్కడికి వెళ్తావు, యూ కాంట్ డూ ఇట్ అని. So that was my first attempt. Unfortunately, I couldn't do it. And then I started training again. Next year, 2024, Spain attempt kosam. That was also around September, October time. Adi visa time ki raledu. Again, we missed out. And aa year lone 2024 lone cheseyali ani cheppi already September ante year almost అయిపోతుంది, అన్ని races లేవు ఇంకా చేయడానికి. బట్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో డిసెంబర్ లో ఉండే. ఐ వాజ్ లైక్, ఓకే లెట్స్ పుట్ ఇన్ అనదర్ 2 months ఆఫ్ ప్రెప్, మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అగైన్ ఐ ట్రైన్డ్. వెళ్ళాము వెస్టర్న్ ఆస్ట్రేలియాకి, వీసా వచ్చింది, వీ వెంట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. బట్ ఒక రోజు ముందు ఐ హ్యాడ్ బ్రాంకైటిస్, సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నోవేర్, లైక్ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ. పొద్దున వరకు మధ్యాహ్నం వరకు అంతా కామ్గానే ఉండే, సాయంత్రం సడన్ గా థ్రోట్ ఇచ్చి అయిపోయింది, మొత్తం కంజెషన్, మొత్తం ఫ్లెమ్. అండ్ ఐ డోంట్, నెక్స్ట్ డే నైట్ అంతా ఫీవర్ ఉండే, అమ్మ నాతో పడుకొని ఉండే, షీ డిడ్ంట్ స్లీప్ 1 bit, లైక్ టెన్షన్ లోపల నుంచి. అగైన్ ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ఐ డోంట్ నో, ఇట్ వాస్ జస్ట్ హార్ట్ బ్రేక్ ఆఫ్టర్ హార్ట్ బ్రేక్. ఇట్ వాస్ సో క్రషింగ్. అండ్ ఇన్ దట్ మూమెంట్ అనిపించింది, మేబీ ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ మీ, మేబీ ఇట్స్ నాట్ మెంట్ టు బి. ఇట్ వాస్ జస్ట్ ఈజియర్ టు క్విట్ చేస్తే ఈజీ ఉండేది అప్పుడు. But I was like, no, I don't know, like that feeling of almost was just not enough. So I was like, okay, malli inko prep chedam, malli train aidam ani cheppi ippudu monna Cairns Australia lo jarigin daniki I trained again. And then we went there and 4th attempt finally. So inni hurdles tarvata మీరు అచీవ్ చేశారు.
సాధారణంగా అబ్బాయిలు అనుకోండి అమ్మలు కూడా ఇట్స్ ఓకే అంటూ కాస్త ముందుకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్నారు అనుకోండి, అమ్మ మనసు ఎక్కడో ఇబ్బంది పడుతూ ఉంటుంది. డాడీ ఒప్పుకోకపోవచ్చు, ఏం పర్లేదులే అంటే మనకు ఆ ఎంకరేజ్మెంట్ ఉంటది. బట్ ఏమవుతుందో అనే టెన్షన్ కూడా ఉంటది కదా. సో ఆ సపోర్ట్ ఎట్లా వచ్చింది పేరెంట్స్ నుంచి? అమ్మ హాస్ ఆల్వేస్ బిన్ సపోర్టివ్. చిన్నప్పటి నుంచి కూడా ఏ ఈవెంట్ పడితే ఆ ఈవెంట్ లో పడేసారు నన్ను. భరతనాట్యం అని, క్లాసికల్ మ్యూజిక్ అని, స్కేటింగ్, టెన్నిస్, కరాటే, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ దట్ షీ కుడ్ ఫైండ్. ఐ థింక్ అక్కడ నుంచే వచ్చింది దిస్ క్యూరియాసిటీ. ఐ థింక్ ఐమ్ వెరీ క్యూరియస్ పర్సన్. నాకు డిఫరెంట్ ట్రై చేయాలని ఉంటుంది. అంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్. అన్నిట్లలో అట్లా కాళ్ళు ముంచడం ఇష్టం. ఐ డోంట్ గో ఇన్ టు డెప్త్ ఇన్ ఎనీథింగ్. బట్ యా, అమ్మ హాస్ ఆల్వేస్ బిన్ సపోర్టివ్. నాన్న కొంచెం టైం పట్టింది టు గెట్ దేర్. బట్ ఐ థింక్ ఆయన కూడా అమ్మ ఇంత కష్టపడుతుంది కదా, ఐ థింక్ లెట్స్ జస్ట్ సపోర్ట్ అని చెప్పేసి. యా, బట్ నో కంప్లైంట్స్ వాట్సెవర్. దే హావ్ ఆల్వేస్ బిన్ సపోర్టివ్. అంటే ఐ థింక్ అట్ సమ్ పాయింట్ దే ఆల్సో రియలైజ్డ్, ఓకే షీ వాంట్స్ టు డూ సంథింగ్ వెరీ అన్కన్వెన్షనల్. వాళ్ళ సర్కిల్ లో ఎవరు చేసినట్టు వాళ్ళకి తెలీదు. మనకు ఐరన్ మ్యాన్ గురించి తెలియదు కదా, మీరు యూట్యూబ్ లో చూసి పేరెంట్స్ కి చెప్పారా? యా, ప్రిటీ మచ్. ఓకే, ఏమన్నారు అప్పుడు? పిచ్చా అన్నారు. అన్నారా? ఆన్సర్ బాగుంది. జనరల్ గా అట్లానే అంటారు కదా. మనకెందుకు, మంచిగా సుఖంగా ఉండొచ్చు కదా, ఎందుకంత కష్టపడ్డాం, ఎందుకు అది ఎందుకు ఇది అన్నారు. బట్ దట్టు మీరు ఏ షటిల్ ఆడతానంటేను ఇంకో గేమ్ ఏదైనా చూస్ చేసుకున్నారు అనుకోండి, మేబీ చాలా ఇంట్రెస్ట్ ఉండేదేమో. మేబీ రైట్. మీరు ఐరన్ మ్యాన్ అనేసరికి హాఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా మీరు చెప్తే తప్ప దానికి కంప్లీట్ నాలెడ్జ్ రాలేదు. ఓకే, పేరెంట్స్ కి ఏంటంటే ఎంత కాదన్నా ఆడపిల్లలు అంటే కాస్త ముద్దుగా గారాబంగా చూసే టైప్ మన పేరెంట్స్ ఎస్పెషల్లీ. అలాంటి అమ్మాయి ఎక్కడికి వెళ్ళి చదువుకుంటానంటేనే కష్టం, ఇవన్నిటిలోనూ కాలు అక్కడికి వెళ్ళి పెడతానంటే కష్టం. దట్టు మనకి చూడ్డానికి మీరు అన్నట్టు ఓపెన్ వాటర్ లో, ఓషన్స్ లో ఎవరు ఉండరు, మీరే స్విమ్ చేసుకుంటూ వెళ్తానంటే పేరెంట్స్ కి ఎంత భయం ఉంటుంది? చాలా భయం ఉంటుంది. అన్నారా ఎప్పుడైనా? ఈవెంట్ రోజు కూడా 1 day బిఫోర్ ది ఈవెంట్ కేన్స్ లో మన చేసిన దానిలో అప్పటి వరకు చాలా కామ్ ఉండే ఓషన్. 1 day ముందు ప్రాక్టీస్ స్విమ్ కోసం అని వెళ్ళాము, జస్ట్ గెట్ ఎ ఫీల్ ఫర్ ద వాటర్, కొంచెం విజిబిలిటీ ఎట్లా ఉంది అని. సడన్ గా రేస్ డే రోజు వెళ్ళి షాక్ అవ్వకుండా ఉండడానికి. చాలా చాపీ అయింది. విండ్ గస్ట్స్ వర్ ఐ థింక్ at 30 miles per hour. చాలా పెరిగిపోయింది, చాలా చాపీ అయిపోయింది వాటర్. నాకే కొంచెం భయం అయింది 100%. అంటే రేస్ డే రోజు కొంచెం జనాలు ఉంటారు కదా, సో ఇట్ విల్ బి ఓకే. మేబీ ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ కన్విన్సింగ్ మై సెల్ఫ్. అప్పుడు ఐ వాజ్ లైక్ పర్లేదు, బానే ఉంటది, అందరు ఉంటారు కదా, అందరు చేసినాను, ఒక్కదాన్నే కాదు అని. బట్ యా, ఐ వాజ్ వెరీ చాపీ. అండ్ దెన్ నెక్స్ట్ డే రేస్ డే కూడా చాలా చాపీ ఉండే. అండ్ నాకు ఓపెన్ వాటరే ప్రాక్టీస్ లేదు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ సీ వాటర్, సాల్ట్ వాటర్ ఇంకా ప్రాక్టీస్ లేదు. చాలా నీళ్లు తాగేసాను. ఐ డ్రాంక్ అ లాట్ ఆఫ్ వాటర్ అండ్ చాలా స్టమక్ డిస్కంఫర్ట్ కూడా అయింది. అప్పుడు న్యూట్రిషన్, బైక్ చేసేటప్పుడు న్యూట్రిషన్ తీసుకుంటుంటే ఐ వాజ్ థ్రోయింగ్ ఎవ్రీథింగ్ అప్. మొత్తం వామిటింగ్ అయిపోతుండే. ఐ హ్యాడ్ నో లైక్ ఫ్యూయల్ ఇన్ మై బాడీ. తిన్నట్టు బయటకు వచ్చేస్తుండే బికాస్ ఆఫ్ దాట్ సాల్ట్ వాటర్, ఆర్ ఐ డోంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ రన్ స్టార్ట్ చేసినప్పటికైతే ఐ వాజ్ ఎంటీ కాదు, నెగటివ్. ఐ హ్యాడ్ నో రిజర్వ్స్. ఫినిష్ చేసేంత వరకు ఐ డోంట్ నో ఇఫ్ ఐడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్. లైక్ ఐ కుడెంట్ బిలీవ్. 15th kilometer రన్ లో 15th kilometer అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి ఐ స్టాప్డ్ అండ్ ఐ వాజ్ లైక్, అసలు లేదు, ఐఎమ్ ఎంటీ, లైక్ ఏం లేదు నాకు. అండ్ కోర్స్ లో యూ కెన్ స్టాండ్ అండ్ స్పెక్టేట్. సో ఎవ్రీ ల్యాప్ ఒకసారి ఐ పాస్ దెమ్. వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగిపోయాను. తిన్నట్టు బయటకు వచ్చేస్తుంది, ఇట్లా మొత్తం జ్వరం వచ్చినట్టు చలి పెడుతుంది, డిహైడ్రేట్ అయిపోయాను. నీళ్ళు కూడా వెళ్ళట్లేదు లోపలికి, తాగినట్టు బయటకు వచ్చేస్తుంది. It was, I don't know, I just kept telling myself, inta dooram vachavu, you cannot stop now. I think the question I kept asking myself was, oka kaal mundu inko kaal eyagalava ippudu? Yes, okay. Malli inko kaal eyagalava? Yes, okay. Atla 42 kilometers chesesan somehow. And adi finish chesenta varaku I couldn't believe that I did it. Ippatiki kuda nenu inka 1 week aitundi exact. Last week Sunday unde event, ivala Sunday malli. Ippatiki kuda I still haven't fully processed it, I don't think. Maybe కొంచెం టైం తీసుకుంటుందేమో. బట్ ఆ టైంలో ఇంత బ్రేవ్ అది చూపించడం అనేది మాత్రము మేబీ మీరు
ఇన్బిల్డ్ చేసుకున్నారు ఎట్లా అయినా సరే చేయాలి అని? మీకు మీరు ప్రిపేర్డ్ అయిపోయారు కదా మెంటల్లీ? యా, అలా 100%. లేకపోతే చేయలేమేమో. అన్ని ఇయర్స్ ట్రైనింగ్ లో ఆబ్వియస్లీ దోస్ ట్రైనింగ్ సెషన్స్ దే ఆర్ నాట్ ఈజీ. చాలా కష్టం Give up ఉంటాయి. అనేది ఇంత సెకండ్స్ లో వర్క్ కదా. Yeah, and in those training sessions, I've been to hell and back. You have to push yourself. ఎందుకంటే ఎవరు ఫోర్స్ చేయట్లేదు, నన్నైతే ఎవరు ఫోర్స్ చేయలేదు చేయడానికి. దిస్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్. It was my time to shine. It was my time to prove to myself that I can do it. And somehow I did it. సూపర్. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అట్లా ఉంటాయా అక్కడ? అలా ఇస్తారు ఉంటారా? ప్రైజెస్ ఇవ్వడము ఉంటాయి, అవార్డ్స్ ఇవ్వడము ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెషనల్స్ అంటే వేరే, వాళ్ళకి ప్రో కేటగిరీ ఇస్ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు మనం చేయాలంటే మనం ఏజ్ గ్రూపర్స్ లో పార్టిసిపేట్ చేయాలి. దానిలో మేల్ ఫీమేల్ లో 18 to 24, 25 to 29, 30 to 35 అట్లా 95 వరకు. ది ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ నేను చేసినప్పుడు వాజ్ 92 years old. Yeah, he was from Japan. 18 నుంచి స్టార్ట్, 18 నుంచి 95 వరకు చేయొచ్చు. 95 years ఎవరు? లేడీ ఆర్? There was a man. Japan nunchi. Okay. He was 92 years old. He was the oldest participant and he finished it. He completed it. Yeah. Okay. దీంట్లో కూడా టైమింగ్ డ్యూరేషన్ బట్టి అందరికి సేమ్ కట్ ఆఫ్. మీరు 18 years అయినా 30 years అయినా 90 years అయినా అదే 17 hours లో ఫినిష్ చేయాలి. అబ్బా, ఏజ్ క్రైటీరియా బట్టి ఏం లేదు, ఏం ఉండదు అలా. ఓకే. అండ్ అట్లా కేటగిరీ, ఎవ్రీ కేటగిరీకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటది మేల్ అండ్ ఫీమేల్ లో. మీకు ఏమొచ్చింది ఏ కేటగిరీ? I came second in my category. కంగ్రాచులేషన్స్. Thank you. ఎంత కష్టపడ్డారు కదా. సో సాధారణంగా మన దగ్గర అలాంటి అవార్డులు రివార్డులు వచ్చినప్పుడు మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటది. దట్టు మీరు ఎంత కష్టపడి 3 years మీరు మిస్డ్ అవుట్, రైట్? సో 4th year ఎట్టకేలకు అది కూడా ఫుల్ వామిటింగ్స్ మీరు చెప్తున్న దాని ప్రకారం. అప్పుడు ఏంటి మీ ఎక్స్పీరియన్స్? మాటలు వచ్చాయా, కన్నీళ్ళు వచ్చాయా? అంటే సెకండ్ వచ్చానని ఆ రోజు అయిపోయిన రోజే తెలుసు. ట్రాకర్ ఉంటది కదా, దానిలో తెలుస్తుంది విచ్ ప్లేస్ యూ కేమ్ అని చెప్పేసి. సో దట్ వాజ్ నాట్ అ షాక్. బట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యాను. ఐ క్వాలిఫైడ్ ఫర్ ద వరల్డ్ ఛాంపియన్షిప్స్. అది ఆబ్వియస్లీ నెక్స్ట్ డేనే తెలిసింది. ఓకే. స్పీచ్లెస్ ఆనెస్ట్లీ. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఎవ్రీ ట్రయాథ్లీట్స్ డ్రీమ్. బర్త్ ప్లేస్, ఐరన్మ్యాన్ బర్త్ ప్లేస్ లో జరుగుతుంది ఇన్ హవాయి, కోనా. And I'm just so excited. 11th October. 3 months లో. 3 months లో. సో ఇప్పటి నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి స్టార్ట్. మళ్ళీ 1 week బ్రేక్ అయిపోయింది, రేపటి నుంచి స్టార్ట్. గుడ్. ఇప్పుడు ఈ ట్రైథ్లాన్ ఇలాంటివి ఒకటి ఉంది అని మనకి ఎవరికి తెలియదు, మీరు చెప్తే తప్ప. ఓకే. దాంట్లో మన తెలుగు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి వెళ్ళి అక్కడ సెకండ్ ప్లేస్ వచ్చి వరల్డ్ ఛాంపియన్ వరకు వెళ్ళగలిగింది అని అంటే అది చిన్న విషయం కాదు. మనకి ఇక్కడ మీకు ఏమైనా అటువంటి రికగ్నైజేషన్ ఏమైనా దొరికిందా? నాట్ ఆల్. అసలు మీరు అంటూ ఇక్కడ ఉన్నారని ఎవరికి తెలియదు కదా. తెలీదు. అంటే ఐ థింక్ అవేర్నెస్ ఇస్ సో లో. పట్టించుకోరు కూడా చెప్తే. ఇప్పుడు క్రికెట్ ను ఒక పెడెస్టల్ మీద పెట్టేశారు, అందరికి దాని మీదనే ఉంటుంది. చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఐరన్మ్యాన్ అని చెప్తున్నాను, ఇంతకు మించి 3 days, 4 days, 6 days లాంగ్ జరుగుతూనే ఉండే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు, మనకెందుకులే అని అనుకుంటారు. బట్ హ్యావింగ్ లివ్డ్ ఇట్ మై సెల్ఫ్, ది అమౌంట్ ఆఫ్ I don't know, I think brain chemistry మారిపోతుంది ఒకసారి చేసేసిన తర్వాత. ది అమౌంట్ ఆఫ్ విల్ పవర్ ఇట్ టేక్స్, ది అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ ఇట్ టేక్స్. మూడ్ తోని సంబంధం ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూర్ సాడ్, ఇఫ్ యూర్ అప్సెట్, ఇఫ్ యూర్ యాంగ్రీ. ఆ రోజు లేసి యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు ట్రైన్. లేకపోతే సే గుడ్ బై టు యువర్ డ్రీమ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్పోర్ట్. యూ హ్యావ్ టు బి వెరీ కమిటెడ్ అంతే. అండ్ అవేర్నెస్ లేదు మనకి, ఎవరికి తెలీదు ఇట్లా జరుగుతుందని. చెప్పినా కానీ ఇంట్రెస్ట్ ఉండదు యూజువలీ. ఇప్పుడు నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ కి చెప్తే యా షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది అట్లా. ఇంట్రెస్ట్ మై పేరెంట్స్ ఆబ్వియస్లీ దే గోయింగ్ టు బి ఇంట్రెస్టెడ్, వాళ్ళ ఫ్రెండ్స్ దే ఆర్ గోయింగ్ టు బి ఇంట్రెస్టెడ్. బట్ అక్కడ వరకే ద సైకిల్ ఎండ్స్. అండ్ అంటే అవేర్నెస్ ఒకటే బ్లేమ్ చేయలేము. యాజ్ ఐ మెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు బయట కంట్రీస్ కి మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ స్విమ్ ఛాన్సెస్ మీకు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. బట్ హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి? మీరు అన్నట్టు దుర్గం చెరువులో మీరు స్విమ్ చేయలేరు కదా. స్విమ్మింగ్ చేయలేము, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఐ డిడ్ పర్సనలీ, నేను ఆల్ ఆఫ్ మై బైక్ సెషన్స్ నేను ఇంట్లో టర్బో మీద చేశాను.
ఐఎమ్ టెరిఫైడ్ ఆఫ్ ట్రాఫిక్. మనకెంత జాగ్రత్త ఉన్నా ఎదుటోళ్ళకు కూడా ఉండాలి కదా. ఎవ్వరు పట్టించుకోరు, నోబడీ కేర్స్. మై సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంజరీ అయి పడిపోతే మళ్ళీ 2-3 months వేస్ట్ కదా. I remember those 6 hour sessions turbo మీద, you're just battling with your demons at that point. ఒక దగ్గరే ఒకటే చోట నుండి you're just pedaling for 6 hours. ఇప్పుడు బయటికి వెళ్తే హిల్స్ ఉంటాయి, డౌన్స్ లలో you don't have to pedal, you can rest కాసేపు. బట్ ఇఫ్ యూర్ హోమ్, ఆ టర్బో మీద మీరు జిమ్స్ లో చూసుంటారు కదా స్టేషనరీ బైక్స్, అట్లానే బట్ ఆన్ మై ఓన్ బైక్ ఒక టర్బో అని ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసేసుకోవచ్చు. యూ హ్యావ్ టు కీప్ పెడలింగ్. ఇఫ్ యూ స్టాప్ పెడలింగ్ ద బైక్ స్టాప్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ కదా. మీరు ఇంట్లో చేసిన దానికి మీరు ప్రాక్టీస్ చేస్తూ బయట ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, అది ఇంకొంచెం మోర్ కాన్ఫిడెన్స్ వస్తుందిగా మీలో. బికాస్ ఆఫ్ మీరు అక్కడ చేయాల్సింది ఆన్ రోడే కదా. సో ఇక్కడ మనకు అది లేదు. మేబీ స్పోర్ట్ మీద ఒక రికగ్నైజేషన్ ఉండుంటే సెపరేట్ ట్రాక్స్ ఏమైనా వేసి ఉండేవారేమో మేబీ. నేను మాస్టర్స్ లో అర్బన్ ఎకనామిక్ డెవలప్మెంట్ చదువుకున్నాను. థియరటికలీ స్పీకింగ్ మనం పాపులేషన్ ని బ్లేమ్ చేయలేము, ట్రాఫిక్ ని బ్లేమ్ చేయలేము. ఇఫ్ హూఎవర్ ఇస్ ఇన్ చార్జ్ రియలీ కేర్స్, బిల్డింగ్ అ డెడికేటెడ్ సైకిల్ లేన్ ఇస్ నాట్ దట్ హార్డ్. హ్యావింగ్ అ సైకిల్ లేన్, ఇప్పుడు మనకి ఒక సైకిల్ లేన్ వచ్చింది కదా ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర, అట్లా మనకి సిటీ వైడ్ పెట్టడానికి ఇట్స్ రియలీ నాట్ దట్ హార్డ్. లైక్ థియరటికలీ స్పీకింగ్ కొంతమందిని చూస్తూ ఉంటాము ఇట్లా సైక్లింగ్ చేసే వాళ్ళు హెల్మెట్ అది వేర్ చేస్తూ డిఫరెంట్ బైసికల్స్ ఉంటాయి, వాళ్ళు వెళుతూ ఉంటారు ట్రాఫిక్ లోని. అబ్బాయిల్ని చూసాం, అమ్మాయిలు పెద్దగా చూసిన ఐడియా నాకు లేదు, బట్ అబ్బాయిలు వెళ్ళొచ్చు, ఇట్స్ పాసిబుల్. కానీ ఇప్పుడు మనకు ఒక స్ట్రక్చర్డ్ సెషన్ ఉంది అనుకోండి, పవర్ మీటర్ అని ఉంటది, మీరు ఇన్ని వాట్స్ అని పుష్ చేయాలి. మన సెషన్స్ లో కూడా జస్ట్ 6 hours సైకిల్ చేయాలి అని ఉండదు, దానిలో డిఫరెంట్ స్ట్రక్చర్ కూడా ఉంటది కొన్ని సెషన్స్ కి. ఇప్పుడు నేను ఒకటే అట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ పడుతూ ఉంటాయి, ట్రాఫిక్ మనకు వెనక వరకు ఆగిపోతుంది, మనం బ్రేక్ వేసేయాల్సిందే. అట్లా యూ కాంట్ కంటిన్యూ విత్ యువర్ సెషన్ అవుట్ డోర్స్. దట్ కంటిన్యూటీ వోంట్ బి దేర్. స్పెషల్ ట్రాక్స్ 100% ఉంది. ఇప్పుడు అగైన్ హైపోథెటికలీ స్పీకింగ్ మనకు ట్రాక్స్ ఉన్నా కూడా దానిలో బైక్లు ఎక్కేస్తారు, ఆటోలు ఎక్కేస్తారు. ఐ డోంట్ నో, లైక్ పాసిబిలిటీ ఈస్ దేర్, అవేర్నెస్ అండ్ ఇనిషియేటివ్ ఇస్ నాట్. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇప్పుడు మన కంట్రీస్ కి బయట కంట్రీస్ కి ఈ ట్రైథ్లాన్ కి సంబంధించి మీరేం డిఫరెన్సెస్ చూసారంటే ఇక్కడ మన వాళ్ళకి చాలా మందికి తెలియదు కదా, ఏం చెప్తారు ఫైనల్ గా? ఏజ్ అంటూ ఉండదు ఫస్ట్లీ స్పీకింగ్. ఇప్పుడు మీరు మా ఈవెంట్ లో టైమ్స్ చూసారనుకోండి, 18 to 24 కేటగిరీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు క్లాక్ ద వర్స్ట్ టైమ్స్. ఇట్స్ అన్ ఎండ్యూరెన్స్ బేస్డ్ స్పోర్ట్. చేస్తూ ఉంటే మనకి ఎండ్యూరెన్స్ బిల్డప్ అవుతుంది అండ్ యూ పీక్ ఇన్ యువర్ 35s 40s. లాంజివిటీ ఎక్కువ, ఇంజరీస్ అంత ఎక్కువ అవ్వవు బికాజ్ సైక్లింగ్ ఇస్ అ లో ఇంపాక్ట్ స్పోర్ట్, స్విమ్మింగ్ ఇస్ అ లో ఇంపాక్ట్ స్పోర్ట్, రన్నింగ్ ఇస్ హై ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్, బట్ ఆల్టర్నేట్ చేస్తూ ఉంటాం కదా మూడిట్లలో. రిస్క్ ఆఫ్ ఇంజరీ ఇస్ లో, లాంజివిటీ ఇస్ వెరీ హై, ఏజ్ అంటూ ఏమీ ఉండదు, యూ కెన్ పిక్ ఇట్ అప్ వెన్ ఎవర్ యూ వాంట్. అండ్ అమ్మాయిలు చేయొచ్చు ఆఫ్ కోర్స్. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఏజ్ వైజ్ గా మన స్టామినా కూడా బిల్డప్ అవుతుంది. 18 years ఉన్నప్పుడు అంత ఫాస్ట్ గా రన్ చేయగలమో లేదో తెలీదు, అంటే మీరు అన్నట్టు 95 years వచ్చిన అంత ఫాస్ట్ గా రన్ చేయగలమో లేదో తెలీదు, బట్ మిడిల్ ఆఫ్ ది ఏజ్ ఒకటి ఉంటుంది, దాంట్లో మనం పుషప్ చేయగలుగుతాము. మన మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ మనం కొంచెం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామేమో. సో అట్లా అడిగితే మీరు ఏది ఆ పీరియడ్ ది బెస్ట్ అని చెప్తారు? I think 30 to 35 or 30 to 40 in that age. Considering మీరు 20 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు అనుకోండి, ఆ ఏజ్ వచ్చేసరికి you potentially would be peaking. So age, and I genuinely don't think age is a barrier for this sport, which is why I think more people should take it up. ఎందుకంటే ఫిజికల్ బెనిఫిట్స్ పక్కన పెట్టండి, మనం ఫిజికలీ ఫిట్ అవ్వడానికి ఈ ఎక్స్టెంట్ కి పుష్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ గో టు ది జిమ్, గెట్ యువర్ 10,000 steps a day, దాట్స్ ఎనఫ్ ఫర్ ఫిట్నెస్. మీరు జిమ్ కూడా వెళ్తూ ఉంటారా? యా, బికాజ్ ఆఫ్ మిక్స్ స్టామినా. అంటే ఇంజరీ ప్రివెన్షన్ కోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. ఇఫ్ యూ డోంట్ స్ట్రెంగ్త్ ట్రైన్, ఇంజరీ డెఫినెట్లీ అవుతుంది. సో యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ మజిల్స్. దానికి వీక్లీ twice or thrice a week I do go to the gym as well. వన్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి అంత అర్థమైపోతూ ఉంటుంది. మీరు అన్నట్టు మనం మీరు అన్నట్టు
ఆన్లైన్ లోనే గైడెన్స్ తీసుకున్నారు, కోచ్ ఉన్నారు అంటేనే సెల్ఫ్ పుష్ ఇంపార్టెంట్. ఎంతట మీరు నేర్చుకోవాల్సింది. ఎవరు వచ్చి మిమ్మల్ని వెనక నుంచి ఎవరు తట్టరు. మీరు చేయాలి అనుకుంటే చేయొచ్చు, వద్దు అనుకుంటే మీ ఇష్టం, అది మన ఇష్టం. మీ డబ్బులు మీ టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు అంతే. అదొకటి మనం మైండ్ లో పెట్టుకుంటే ఇనఫ్. యా, ఫైనల్ గా ఏం చెప్తారు? అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మనం ఇంతకు ముందు నుంచి చాలాసేపు మాట్లాడుకుంటున్నాము, కాస్త అవేర్నెస్ తక్కువ ఉండింది. బట్ నేర్చుకోవాలని ఎవరైనా అనుకుంటున్నారు అనుకో, మీరు ఎట్లా వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు? కొంచెం క్లీషే ఇట్ మైట్ సౌండ్, బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే ఆపే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు మనకు అవసరమా, ఎందుకు అంత పుష్ చేయాలి, మంచిగా కంఫర్టబుల్ ఉండొచ్చు కదా. బట్ డిస్కంఫర్ట్ లేనిది గ్రోత్ రాదు. నాలో నేను పాస్ట్ 3 years లో ఐ హావ్ సీన్ సో మెనీ చేంజెస్. ఫిజికల్ పక్కన పెట్టండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెంటల్ చేంజెస్, ది ఎమోషనల్ చేంజెస్. It's just, I feel like a different person, honestly, and it's an underrated feeling. I think everybody deserves to feel this way. దానికి ఐరన్ మ్యాన్ చేయాలనే ఏం లేదు. మీరు ఎప్పుడు, if you've never run once in your life, 5K చేయండి. You'll know for yourself that high that you get, it's worth it. ఆ కాంపిటీషన్ టైంలో కంప్లీట్ గా వామిటింగ్స్ అయిపోయాయి, మీరు ఏం తీసుకోలేకపోయారు. సో ఆ టైంలో వద్దు అనుకుంటే అయిపోయింది ఇక. బట్ అట్లా కాదు, మీరు అన్నట్టు ఎమోషనల్ గా, ఫిజికల్ గా అండ్ మెంటల్ గా మనం దాన్ని కీపప్ చేయగలిగాము అని అంటే you can do anything. అంతే, anything is possible. Iron Man tagline, anything is possible. And I definitely feel that now. అసలు ఆలోచిస్తే, like I had no calories in my body whatsoever. అసలు ఏ మాత్రం ఫుడ్ లేకుండా I was empty, I was negative. అయినా కూడా I managed to run a marathon. ఇప్పుడు when I come across a hardship, I just tell myself, listen, you're an Iron Man, you can do anything. If you could run a marathon on an empty stomach, okay, empty stomach lo you could run a marathon, you can do anything. Yes. And our level of ఇది రావాలంటే I think, I mean, ఇప్పుడు మీ హోంవర్క్ ఉంది అనుకోండి, ChatGPT మీకు హోంవర్క్ చేసి పెడుతుంది. Iron Man ChatGPT చేసి పెట్టలేదు కదా. This discomfort you have to push through, you have to use your resources, you can't outsource it. yourself అంతే. Exactly. ఇంకా అంతకుమించి మనం ఇంకొక మాట మాట్లాడినా ఇంకేమైనా సరే మళ్ళీ యువర్ సెల్ఫ్. సో ఏం చేయాలి అనుకున్నా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. 100%. అండ్ నెక్స్ట్ అక్టోబర్ లో ఉన్నాయి కదా వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ అక్టోబర్. yes. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు 2 డౌట్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ థింగ్, ఇది నేను అడగచ్చు లేదో తెలీదు, బట్ నాకున్న డౌట్, మీరు స్పెట్స్ వేసుకున్నారు మీన్స్ సమ్ సైట్ ప్రాబ్లం ఏదో ఉండాలి. నాకు కూడా సైట్ ప్రాబ్లమే, అందుకే స్పెట్స్. ఓకే, స్విమ్ చేసేటప్పుడు మీకు సీ విజిబిలిటీ అవసరం. ఓకే, మీరు లెన్స్ పెట్టుకున్నారనుకోండి, ఆ గార్డ్ వేసుకున్నప్పుడు ఓకే. బట్ ఇన్ కేస్ వాటర్ కనుక కళ్ళలోకి వెళ్తే, సాల్ట్ వాటర్, దానికి వచ్చితే ఇరిటేషన్ అంతా ఇంత ఉండదు, దట్టు ఆ లెన్స్లో కదా. ఏమైనా ఇబ్బంది అయిందా? ఆ రోజు వాటర్ చాలా చాపీ ఉండే, అండ్ ఎస్ కాంటాక్ట్ లెన్సెస్ వేసుకున్నాను. స్పెక్స్ లేకపోతే ఐఎమ్ క్వైట్ బ్లైండ్, సైట్ బాగానే ఉంది. స్విమ్మింగ్ అనే కాదు, బైక్ చేయాలన్నా రన్ చేయాలన్నా కంపల్సరీ కాంటాక్ట్ లెన్సెస్ వేసుకునేదాన్ని, ఎందుకంటే స్పెక్స్ వేసుకుని ఆ గాలికి కొట్టుకుపోతాయి. ఐ నీడ్ టు వేర్ వైజర్స్, దుమ్ము అది పడకుండా. సో కాంటాక్ట్ లెన్సెస్ మ్యాండేటరీ. ఇంతకుముందు అప్పుడు ఇటలీలో అటెంప్ట్ చేసినప్పుడు స్విమ్ పోర్షన్ అయిందని చెప్పాను కదా, అప్పుడు కూడా వేసుకున్నాను కాంటాక్ట్ లెన్సెస్, కానీ అక్కడ సీ కామ్ ఉండే, ఏం ప్రాబ్లం లేకుండే. గాగుల్స్ వేసుకున్నాను, ఏం ప్రాబ్లం లేకుండే, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ మొన్న జరిగినప్పుడు వాటర్ చాలా చాపీ ఉండే. అట్ వన్ పాయింట్ చాలా హార్డ్ వేవ్ వచ్చింది, గాగుల్స్ కొంచెం లేసిపోయాయి అండ్ ఇమ్మీడియట్ వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. స్విమ్ చేసినంత వరకు ఐ వాజ్ ఇన్ సర్వైవల్ మోడ్. సో డిస్కంఫర్ట్ ఏమీ తెలియలేదు, ఏం అనిపించలేదు. బట్ వన్స్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద వాటర్, వీడియోస్లలో కూడా చూడొచ్చు, ఇట్లా రబ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మొత్తం రేస్ అంతా చాలా డిస్కంఫర్ట్ ఉండే, మొత్తం పస్ ఫార్మ్ అయిపోయింది. ఐ కుడ్ ఫీల్ ద పస్ ఫార్మింగ్. 2 days సివియర్ ఐ ఇన్ఫెక్షన్ ఉండింది. ఇప్పటికీ మీ కళ్ళు తెలుస్తున్నాయి అంటే 1 week అయింది కాబట్టి అది క్యూరబుల్ అవడానికి మేబీ ఇంకొక 1 week to 10 days పడుతుంది ప్రాబబ్లీ. బట్ యా, సాల్ట్ వాటర్ అన్ఫార్చునేట్లీ ఎంటర్ అయినాయి గోగల్స్ లోకి, ఇన్ఫెక్షన్ అయింది. సో ఇబ్బంది అయ్యింది. అయినప్పటికీ మీ పని మీరు చేసుకున్నారు. అవేం చేస్తాయి అనుకున్నారా ఏమి? అంటే అయిపోయినాక చూసుకుందాం, ఇంకేం జరిగినా, కాలు ఇరిగినా, చేయి ఇరిగినా, కన్నుపోయినా, ఇంకా అయిపోయినాక చూసుకుందాం అని చెప్పేసి. సూపర్ కదా.
ఎక్కడి నుంచి వచ్చింది అంత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు? తెలీదు, నాన్న అనుకుంటా బై బర్త్ అంతే. ఓకేనా, ఏం చేసినా తర్వాత చూసుకుందాం, ముందైతే ఇది చేసేయాలి. ఆ కాన్ఫిడెన్స్, లేకపోతే కాన్ఫిడెన్స్ అన్నా కూడా ఒక విల్ పవర్ అంటారు, అది ఉంది మీకు. ఓకే, సో ఎనీథింగ్ కెన్ పాసిబుల్ అన్నట్టు వెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి, గర్ల్స్ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ టైం అనుకోండి, ఎట్లా స్విమ్ చేస్తాము, అదంతా మనకి కాస్త ఇబ్బందికరమైన ఫీల్. ఎట్లా మేనేజ్ చేశారు ఆ టైంలో? మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? Yes, I was on my period also. Event అప్పుడు మెంటలీ ప్రిపేర్ అయిపోయాను, ఇంక ఇట్స్ గోయింగ్ టు బి అన్ అన్కంఫర్టబుల్ డే, ఏం చేయలేము, బట్ చేసేసాను అంతే. అట్లా ఆలోచించుకుంటూ ఉంటే స్పీచ్లెస్ చేస్తున్నారు మీరు. అంటే అట్లా ఆలోచించుకుంటే కష్టం కదా. ఇప్పుడు మై మేల్ పియర్స్, మై మేల్ కాలీగ్స్, వాళ్ళకి అసలు ఇట్స్ నాట్ ఈవెన్ అ థాట్. దే డోంట్ హ్యావ్ టు మిస్ ట్రైనింగ్, ఏమి స్కిప్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఫిజియోలాజికలీనే కాదు, మెంటలీ, హార్మోనలీ స్పీకింగ్ ఆల్సో ఏమి మూడ్ షిఫ్ట్స్ ఉండవు. దే జస్ట్ స్టేబుల్ త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద మంత్. దిస్ వన్ హర్డిల్ అన్నది మనకి వాళ్ళకి డిఫరెన్స్, వాళ్ళకి లేదు. పీరియడ్ టైంలో మనం ఎమోషనల్ గా కాస్త లో అయిపోతాం, ఫిజికల్ గా లో అయిపోతాం, ఓపిక అనిపించదు, అనిపిస్తుంది, రైట్? బట్ ఆ టైంలో మనం ఇలాంటి ఈవెంట్ చేయాలి అని అంటే కష్టమేగా. బట్ ఐ థింక్ ఆ టైంలోనే ఐ న్యూ, మేము ఇప్పుడు 3000 పీపుల్ పార్టిసిపేట్ చేసాము. దానిలో ఫీమేల్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ లో, 30%. అంతే. వర్సెస్ 70% మేల్. బట్ ఆ 30%లో ఐ న్యూ ఐ వాజ్ నాట్ ది ఓన్లీ వన్. ఐఎమ్ షూర్ there were other people who were also on their period. Okay. And I don't know, I think it's just that collective sense of, you know, man, we can also do it. We can't let this stop us. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో మీరు ఒక్కరే పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, బట్ మన ఇండియా నుంచి ఇంకెవరైనా పార్టిసిపేట్ చేశారా? వేరే వేరే స్టేట్స్ నుంచి ఆర్ చేశారు. ఢిల్లీ అండ్ పూణే సిటీస్ లో నుంచి అయితే పార్టిసిపేషన్ లెవెల్స్ ఐ థింక్ హైయెస్ట్ ఉన్నాయి కంట్రీలో. ఓకే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మీరన్నట్టు ఐ మే నాట్ బి రైట్, బట్ నాకు తెలిసినంత వరకు నా రీసెర్చ్ ప్రకారం అయితే ఐ థింక్ ఐఎమ్ ది ఓన్లీ వన్. అండ్ కంట్రీ వైడ్ అగైన్ మేల్ పార్టిసిపేషన్ ఇస్ మచ్ హైయర్. ఇట్స్ నాట్ 40-60 స్ప్లిట్, ఐ థింక్ ఇట్స్ మచ్ హైయర్. అండ్ అందులో కూడా నా ఏజ్ కేటగిరీలో, which is the youngest age category, 18 to 24, there's not many people. ఇంకొక అమ్మాయి తెలుసు నాకు, ఇంకా I don't know of anybody else. And తను కూడా I think she's from the north అమ్మాయి. మన తెలుగు నుంచి అయితే మాత్రం మీరు ఒక్కరే. I highly doubt. అండ్ మీరు అన్నట్టు ఢిల్లీ, పూణేలో కాస్త అవేర్నెస్ ఉండిందేమో కొంచెం, అంటే మన కంట్రీ నుంచి మనం చూసుకుంటే. ఢిల్లీలో చాలా మంది ఉన్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు. And over the years, because it's a supply demand thing kada andi, like because there are so many people, వాళ్ళకి అక్కడ ఒక లేక్ క్లీన్ చేసేసారు and made it open water swimming safe. ఎందుకంటే పార్టిసిపేషన్ ఉంది, అవేర్నెస్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలీదు. మేబీ దే టుక్ ఇట్ అప్ విత్ ద గవర్నమెంట్, మేబీ దే టుక్ ఇట్ అప్ విత్ ద లోకల్ కౌన్సిల్, మాట్లాడారేమో వెళ్ళి మాకు ఇట్లా ఒక ఫెసిలిటీ కావాలని చెప్పి. పవర్ ఆఫ్ ద నంబర్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద వాయిసెస్ అక్కడ ఉంది. ఇక్కడ కూడా మనకి ఆ వాయిస్ ఉండింది అనుకోండి, మీరు కూడా గవర్నమెంట్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు అన్నట్టుగా ఒక ట్రాక్ ఆర్ లేక్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే రికగ్నైజేషన్ కూడా ఏమీ లేదు, అది కాస్త కొంచెం సాడ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్? ఎకనామిక్స్ చేశారు కాబట్టి జాబ్ చేయాలా, ఇంకేంటి? అంటే చూద్దాం. వై I don't want to confine myself. ప్రస్తుతానికైతే ఫుల్ ఫోకస్ ఆన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్స్. ఓకే, I have a very good degree to fall back upon. So let's see where life takes us. సంజన, యాక్చువల్గా ఏ స్పోర్ట్ అయినా సరే, మనకి అది ఇండియానా, అవుట్ ఆఫ్ కంట్రీనా, ఏదైనా సరే ఎంతో కొంత ప్రైజ్ మనీ ఉంటుంది. నేర్చుకునేటప్పుడు మన ఓన్ మనీతో నేర్చుకున్నప్పటికీ కూడా, సో విన్ అయిన తర్వాత ఒక ప్రైజ్ మనీ ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి బూస్టప్ ఇవ్వడానికి. మీకు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ప్రైజ్ మనీ అలా ఏమి ఉండదు. ఓన్లీ ప్రో కేటగిరీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి దానికి వాళ్ళకి ఉంటుంది ప్రైజ్ మనీ, బట్ ఏజ్ గ్రూపర్స్ కి ఉండదు. ఇప్పుడు ఇక్కడైనా సరే ప్రో కేటగిరీలో చేసే వాళ్ళకి ఇప్పుడు మనకి హైదరాబాద్ హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ జరుగుతూ ఉంటుంది.
దానిలో ప్రో కేటగిరీలో చేసే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. ఇప్పుడు మనం పరిగెట్టినప్పుడు మన ఏజ్ కేటగిరీస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కి ప్రైజ్ మనీ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ప్రో కేటగిరీకి వెళ్ళాలంటే క్వాలిఫైయింగ్ టైం ఇవ్వాలి. ఓకే, మీరు ఏ ఈవెంట్ లోనైనా ఇఫ్ యూ గివ్ ఆ ప్రో కేటగిరీ ఎంటర్ అవ్వడానికి క్వాలిఫైయింగ్ టైం ఇస్తే ఇమీడియట్ మీకు ప్రో కార్డ్ వచ్చేస్తుంది. ఓకే, మీరు అప్లై చేసుకుంటున్నారా మరి? అప్లై అంటూ ఏముండదు, మీరు టైం ఇవ్వగానే వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని. ఆ టైం ఇవ్వడం మీన్స్ అంటే ఆ రేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్ వాళ్ళు దేర్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్, 8 hours లో ఫినిష్ చేసేస్తారు మొత్తం. 8 hours లో 8 to 9 hours. మెన్ అయితే sub 8, 7:30, 7:40 లో కూడా ఫినిష్ చేసేస్తారు. ఓకే, అంటే మీరు తీసుకునే 16-17 hours ని వాళ్ళు 8 to 9 hours లో కంప్లీట్ చేసేస్తారు. ఓ, అది రావడానికి మేబీ మీకు కొంచెం టైం పట్టొచ్చు. అంతే కదా. వాళ్ళందరూ చాలా వరకు అరౌండ్ 35 years old. ఇంతకు ముందు కూడా ఏజ్ తో మనం కాస్త ఎమోషనల్ గా, మెంటల్ గా అండ్ ఫిజికల్ గా కొంచెం స్ట్రాంగ్ అవుతాం. మేబీ ఆ ఏజ్ కి వచ్చేసరికి మీరు కూడా ప్రోస్ లోకి వెళ్ళొచ్చు. బట్ ఇంకా ఇఫ్ ఐ యామ్ ఇన్ దట్ పాత్, yes. బట్ ఇప్పుడైతే మాత్రం మీకేమి సింగిల్ ఎన్పి రాదు. జస్ట్ అయిపోయినాక ఒక మెడల్ ఇస్తారు, తినడానికి ఇంత ఫుడ్ ఇస్తారు, అంతే. అవి రెండు తప్ప ఇంకేమి లేదు. ఇట్స్ ఓకే, డన్. మనకేం మనీ ఇవ్వద్దు. మనకెంత అవుతుంది ఖర్చు? ఫ్రీనా? లేదు, రిజిస్ట్రేషన్ నుంచి ఇప్పుడు అన్ని ఈవెంట్స్ కి రిజిస్ట్రేషన్ అంటూ ఉంటది, ఇంత ప్రైస్ పే చేయాలి. వాళ్ళ లాజిస్టిక్స్ అదంతా ఫర్ దెమ్ టు క్యారీ ఆన్, మనము ప్రైస్ పే చేయాలి. పర్ ఈవెంట్ మనం ఎంత తొందరగా బుక్, ఎర్లీ బర్డ్ ప్రైసెస్ ఉంటాయి. సో మనం చాలా తొందరగా బుక్ చేసుకుంటే కొంచెం తక్కువకి వస్తుంది. కొంచెం అంటే ఎంత? ఐ థింక్ స్టార్టింగ్ ప్రైస్ 60,000 పర్ ఈవెంట్. అవును, ఇంకా 2 నెలల్లో ఉంది మనకి ఈవెంట్ అనగా మనం ఇవాళ బుక్ చేసుకుంటే మనకి 1,00,000 దాకా పట్టొచ్చు. సో మనం మనీ ఖర్చు పెట్టుకోవాలి, మనమే పార్టిసిపేట్ చేయాలి. అండ్ పార్టిసిపేట్ చేయడానికి కూడా స్విమ్ సూట్ కావచ్చు, షూస్ కావచ్చు, లేదు అని అంటే హెల్మెట్ కావచ్చు, అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? లేదు, మొత్తం మనమే అరేంజ్ చేస్తాం. అవి కూడా మనమే కొనుక్కోవాలా? మనమే. మనకి ఈవెంట్ కి స్టార్ట్ లైన్ నుంచి ఫినిష్ లైన్ వరకు వాళ్ళు ఇచ్చే ఒక్క యాంకిల్ కేసుకునే ట్రాకర్ తప్ప ఏమేం కావాలో అన్ని మనమే తెచ్చుకోవాలి. ఎంత అవుతుంది మనీ? రిజిస్ట్రేషన్, ట్రావెల్ చార్జెస్, అకామిడేషన్, మొత్తం. అకామిడేషన్ కూడా వాళ్ళు ఇవ్వరు? లేదు. అంటే మీరు అందరూ అక్కడ ఉన్నారు, ఆ ఈవెంట్ కి మీరు వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళినందుకు గాను మీకేమి అకామిడేషన్ కూడా వాళ్ళు ఇవ్వరు? లేదు. ఫ్లైట్ చార్జెస్, హోటల్ బుకింగ్ చార్జెస్, అక్కడికి వెళ్ళినాక మనకి ట్రావెల్, ఫుడ్ ఎక్సెట్రా మొత్తం మనమే పెట్టుకోవాలి. ఇంకా కంట్రీ టు కంట్రీ మీతో పాటు ఎంతమంది సపోర్టర్స్ వస్తున్నారు, మీ ఫ్యామిలీ అంతా వెళ్తున్నారా, కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ అవ్వచ్చు ఒక 10-15 lakhs వరకు. 10 to 15 lakhs అవుతుంది రఫ్లీ. అంటే ఇప్పుడు మేము 4 వెళ్తాము, మా చెల్లి, అమ్మ, నాన్న, మాకు రఫ్లీ అంత అవుతుంది. 10 to 15 lakhs అవుతుంది. మళ్ళీ వీసా చార్జెస్ కూడా, ఇండియన్ పాస్పోర్ట్ నాట్ వెరీ స్ట్రాంగ్, వీసా కావాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే, సో దానివల్ల మనకు వచ్చేది ఫినాన్షియల్ సపోర్ట్ అయితే ఏమీ లేదు. మన కంట్రీ నుంచి మనకు రావాలి సపోర్ట్. ఐరన్మ్యాన్ వాళ్ళు ఏమి ఇవ్వరు, బట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ స్పోర్ట్. దట్ డిస్టెన్స్ ఇస్ అ రికగ్నైజ్డ్ డిస్టెన్స్. అది ఏదో బ్రాండ్ లాగా చెప్పేసి ఏం చేయట్లేదు. ఇప్పుడు మనకి హాకీ ఉన్నట్టు, క్రికెట్ ఉన్నట్టు, ఐరన్మ్యాన్ ఇస్ అ స్పోర్ట్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. సో మనకు సపోర్ట్ అంటూ చేస్తే మన కంట్రీ నుంచి దే హ్యావ్ టు సపోర్ట్ అస్. ఇప్పుడు ప్రో అథ్లీట్స్ ఉన్నారు, వాళ్ళంతా మనకి జర్మనీ నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి వెళ్తున్నారు. ది ఐరన్మ్యాన్ ఆర్గనైజేషన్ డజంట్ సపోర్ట్ దెమ్, దేర్ కంట్రీస్ సపోర్ట్ దెమ్. అది ఏ స్పోర్ట్ అయినా అంతే కదా. సో మన ఇండియా నుంచి మీకేం సపోర్ట్ లేదు? సో మన జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్ళడమే. ఎందుకు అని అంటే ఇదంతా మన ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. వన్స్ యూ ఫాల్ ఇన్ టు దట్ లైఫ్ స్టైల్ మీకే అర్థమైపోతుంది. ఇంకా అదర్ లైఫ్ స్టైల్స్ డోంట్ మేక్ సెన్స్. మనీ కూడా మనకేమి అంటే ఫైనాన్షియలీ కొంచెం రెస్పాన్సిబుల్ గా చేస్తారు. ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్ళడాలు అట్లాంటివన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఆమెను వెరీ కంఫర్టబుల్ ప్లేస్ లో కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా. చాలా మందికి క్యాపబిలిటీ ఉండొచ్చు, స్ట్రెంగ్త్ ఉండొచ్చు, బట్ 10 to 15 lakhs పెట్టుకోవాలంటే కష్టమేగా. yes, I agree. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది బర్డెన్ కూడా ఉంది.
I personally speaking, I'm in a comfortable position. నాకు support ఉంది. So I'm able to do it. But again, I know people, software engineers, work చేసుకుంటూ on the side, they're also doing this proper 9 to 5 jobs తో పాటు they are doing it. Obviously, lifestyle changes like చేయాలి అని ఇంట్రెస్ట్ చేసుకుంటారు. ఉన్నా మేబీ ఫినాన్షియల్ గా అంత కాదు, చాలా స్ట్రాంగ్ ఉండాలి. Yeah. అలా లేకపోతే కష్టమే. అట్లీస్ట్ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కైనా ఏమైనా సపోర్ట్ ఉంటది అంటారా? అది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఆర్గనైజేషన్ నుంచి ఏమీ ఉండదు. ఆన్ స్పాట్ రిజిస్టర్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్. yes. ఎంత పే చేశారు? 1.5 lakh రిజిస్ట్రేషన్ కోసం. yeah. again your the country that you're representing, ఇట్లా స్టేట్ ని రిప్రజెంట్ చేయడం అంటూ ఉండదు. వాళ్ళు సిటీ రిప్రజెంట్ చేస్తాం మనం. సో హైదరాబాద్ ఇండియా అని వస్తుంది. ఎవ్రీబడి దట్స్ కమింగ్ వాళ్ళ సిటీ అండ్ దెన్ వాళ్ళ కంట్రీ వస్తుంది. సో సపోర్ట్ షుడ్ బి ఫ్రమ్ ద సిటీ అండ్ ఫ్రమ్ ద కంట్రీ. అంతే అంతే. సో మనకి ఇంకెక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. మీరు వేసుకునే ఆ సూట్, స్విమ్ సూట్ కావచ్చు, లేకపోతే సైక్లింగ్ లో, రన్నింగ్ లో వేసుకునే ఆ బట్టలు, కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, అవి ఎంత ఉంటుంది మినిమం కాస్ట్? ఇప్పుడు స్విమ్మింగ్ అంటే వెట్ సూట్ అని ఒకటి వేసుకుంటాం, కొంచెం బయాన్సీతోని హెల్ప్ చేయడానికి వాటర్ లో, కొంచెం ఫ్లోట్ ఇస్తుంది. సింక్ చేయడం నుంచి ప్రివెంట్ చేయదు, యూ విల్ స్టిల్ సింక్, కానీ కొంచెం బయాన్సీ ఇస్తుంది, కొంచెం ఈజీ ఉంటుంది వెళ్ళడానికి. అది అరౌండ్ 30 to 40K, 40,000 వరకు ఉంటుంది రఫ్లీ. ఓకే. తర్వాత రన్నింగ్, సైక్లింగ్ అండ్ రన్నింగ్ లో ఒకటే సూట్ ఉంటుంది, ట్రై సూట్. ఫస్ట్ ఆ ట్రై సూట్ వేసుకొని దాని మీద వెట్ సూట్ వేసుకుంటాము. స్విమ్ అయిపోగానే వెట్ సూట్ ఇప్పేస్తే లోపల మనకు ఆల్రెడీ ట్రై సూట్ ఉంటుంది. అది మళ్ళీ ఇట్స్ అరౌండ్ 30 to 50,000 బ్రాండ్ ని బట్టి, ఇంకా దానిలో ఉంటాయి కదా స్పెసిఫికేషన్స్, వాటిని బట్టి. అండ్ సైకిల్స్ అయితే దట్స్ హ్యూజ్ రేంజ్. మనకి స్టార్టింగ్ రోడ్ బైక్ స్టార్టింగ్ రేంజ్ అయితే ఇట్స్ అరౌండ్ 2.5-3 lakhs. సైకిల్ కూడా మన సైకిల్ మనమే పట్టుకెళ్ళాలి. వాళ్ళేం సైకిల్స్ కూడా ఇవ్వరు. సో అన్ని మనకి మీ థింగ్స్ అన్నిటికీ కలిపి 5 to 6 lakhs అవుతుందా రఫ్లీ. సో అంత ఖర్చు పెట్టుకుని మనకున్న ఇంట్రెస్ట్ ని మనకు మనం చూసుకోవాలి అంతే. మనకేమి దాని నుంచి సపోర్ట్ అయితే ఇంకా రావట్లేదు. చూద్దాం, గవర్నమెంట్స్ కి ఏమైనా అప్రోచ్ అవుదాం అని అనుకుంటున్నారా, చెప్దాం అనుకుంటున్నారా? మేబీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు వాయిస్ ఉన్నది అనుకోండి, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి మాట్లాడితే కాస్త రికగ్నైజేషన్ వస్తుందేమో. ఒకరే వెళ్ళి మాట్లాడితే మేబీ ఒకరే వెళ్ళి మాట్లాడితే కొంచెం కష్టం. అర్థం చేసుకునే స్టేట్ ఆఫ్ మైండ్ లో కూడా ఉండాలి కదా. ఐ డోంట్ థింక్ వి రీచ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సంజన, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ సచ్ ఎ బ్రేవ్ గర్ల్. అది హైదరాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి అంటే మా అందరికి చాలా ప్రౌడ్. యా. సో వరల్డ్ ఛాంపియన్ లో కూడా ఇట్లానే యువర్ సెల్ఫ్ ఎమోషనల్ గా, ఫిజికల్ గా అండ్ మెంటల్ గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ ఫస్ట్ ప్లేస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.